మాజీ మంత్రి పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. పుష్పగుచ్చం ఉంచి డిఎస్ పార్థవ దేహానికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాళులర్పించారు. డిఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకురావడంలో డిఎస్ కృషి అమోఘమని రేవంత్ రెడ్డి కొనియాడారు. డిఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికుడుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు. పెద్దలు డి శ్రీనివాస్ గారిని మళ్ళొకసారి పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించడం జరిగింది. అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము, వారి చొరవ, శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి, అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని, సీను హవారియు అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది. ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించారు. నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారిని, మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక్క మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు. చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్ట చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి, హుటాహుటిన మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం, అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం, వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డి శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం, ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం. ఈనాడు చాలామంది, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాసన ఈరోజు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ గుర్తించి రిపోర్టర్ రాజేష్ అందిస్తాడు. రాజేష్ చెప్పండి.
రాజకీయ దిగ్గజ నేత డి శ్రీనివాస్ మాజీ మంత్రి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఇందాకనే ప్రారంభమైన అంతిమ యాత్ర నిజామాబాద్ జిల్లా నగరంలో ఈ రోడ్ షో జరుగుతుంది. ఈ నేపథ్యంలో తన డి శ్రీనివాస్ పెద్ద కొడుకు అయిన సంజయ్ ముందుండి వెహికల్ ముందుండి ఆ వాహనం ముందు వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజువల్స్ చూడొచ్చు. ఏదైతే అంతిమ యాత్ర ప్రారంభమైంది, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా చేరారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన, జిల్లాతో అనుబంధం ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, మునులు సామాజిక వర్గం నాయకులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా సందర్శించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అంతిమ యాత్ర కూడా పాల్గొన్నారు. అంతిమ యాత్ర తన దిశ స్వగృహం నుంచి సుమారు 3.5 కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. ఈ యాత్ర ఇప్పుడు తన సొంత స్థలమైన, ఏదైతే బైపాస్ రోడ్ లో ఉన్న సొంత స్థలమైన తన సొంత స్థలంలో అంతిమ యాత్ర కొనసాగుంది. అధికార లాంఛనాలతో కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ తో పాటు అలాగే అధికారులంతా అన్ని ఏర్పాట్లు చేశారు. యాత్ర కరెక్ట్ ప్రారంభమైన తర్వాత అక్కడ పోలీసులు గౌరవ వందనం చేశారు. దాని తర్వాత అక్కడ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున, ఏదైతే శ్రీనివాస్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక్కడ కూడా విఐపి అందరు కూడా, వివిఐపీలు అందరు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అధికారులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ప్రస్తుతానికి ఇంకొక అరగంట పట్టొచ్చు ఆ ర్యాలీ అంతా కూడా రానికి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున జనసంద్రంగా మారారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఆ యాత్ర అంతా కూడా కొనసాగుతుంది. కానీ కొద్దిగా స్లోగా వస్తున్నది. ఇంకొక అరగంట 40 నిమిషాలు పట్టొచ్చు. ఇక ఏదైతే అంతిమయాత్రకు సంబంధించి అంత్యక్రియల కోసం ఏర్పాటు అయితే అధికారులు చేశారు. ఇవాళ ఇంకా మరి కొద్దిసేపట్లో యాత్ర అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో కార్యక్రమం అయితే ప్రారంభం కానున్నాయి. రాజేష్, ఇంకో విషయం చెప్పండి. పార్టీలకు అతీతంగా కూడా శ్రీనివాస్కి అభిమానులు ఉన్నారు. సో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన సమాచారం ఏంటి? మీరు అన్నట్లు కూడా గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎవరైతే పిసిసి అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2 సార్లు పిసిసి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత సన్నిహితుడు. ఇద్దరి మధ్యలో ఒక సన్నిహితమైన ఒక బంధం ఉన్నప్పటికీ అప్పుడు 2 సార్లు పిసిసి అధ్యక్షుడు ఉన్న నేపథ్యంలో 2 సార్లు కూడా అధికారంలో తీసుకొచ్చిన ఘనత డి శ్రీనివాస్ గారికి. ఈ నేపథ్యంలోనే 1948లో నిజామాబాద్ లో సెప్టెంబర్ 20న జన్మించారు. అప్పటి నుంచి కూడా రాజకీయ కోణంలో ఒక ఎన్ఎస్వి కార్యకర్తగా పనిచేసిన డి శ్రీనివాస్ ఒక వెలుగు వెలిగారు. రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగారు అని చెప్పొచ్చు. 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా షబ్బీర్ కూడా అంటే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ కూడా చెప్పారు, రాజకీయాల్లో ఒకటేసారి వచ్చాము, రాజకీయాల్లో ఒకటేసారి అధ్యక్షులు అయ్యాము, రాజకీయాల్లో ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాము అని చెప్పి షబ్బీర్ కూడా చెప్తున్నారు. అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళము, అసలు నాయకుడిని కోల్పోయాము అని చెప్పి తన ఇంకో విషయం కూడా చెప్పారు. షబ్బీర్ అలీ తన పెద్దన్న లాంటి వ్యక్తిని నేను కోల్పోయానని చెప్పి కూడా తన భావోద్వేగానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో రాజకీయంగా అంటే ఉమ్మడి జిల్లాకు నిజామాబాద్ సంబంధించి అంటే ఉమ్మడి రాష్ట్రంతో కాకుండా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా సన్నిహితంగా ప్రజలతో మమేకమై ఉంటుండే. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉండి రాజ్యసభ సభ్యుడిగా సభ్యుడిగా చేశాడు. తదనంతరం కొద్దిగా అనారోగ్యం వల్ల కొద్దిగా రాజకీయాలకు దూరం అయ్యాడు. అప్పటి నుంచి కూడా కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం గుండెపోటుతో మృతి చెందిన తర్వాత ఒకసారిగా రాష్ట్రంలో అంటే తనకు సన్నిహితంగా ఉన్న నాయకులు కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కావచ్చు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, అందరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులే. కానీ ఇప్పుడు ఒకటేసారి ఆయన గుండెపోటుతో మరణించడంతో ఒకసారిగా అందరు దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన అందరు కూడా నేతలు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఒక పక్క బీజేపీ నుంచి తన చిన్న కొడుకు అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నాడు. అక్కడి నుంచి కూడా వాళ్ళంతా నేతలంతా కూడా పరామర్శించారు. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది సీనియర్ నాయకులు వచ్చారు. దీంతో ఏదైతే ఇప్పుడు యాత్ర కొనసాగుతుందో యాత్రలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా యాత్రలో పాల్గొంటున్నారు. మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలు ప్రారంభంగా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజేష్.